మూడు పార్టీల కూటమి అధికారంలోకి రాబోతుంది. బీజేపీతో కూడా మాట్లాడదాం. రమేష్ నాయుడు గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో ఏంటి ఢిల్లీ పరిణామాలపై మీ కామెంట్ ఏంటి? 6 ఏళ్ల తర్వాత పాత మిత్రుడు మళ్ళీ కలిసి ప్రయాణానికి అడుగులు పడుతున్నాయి. మొత్తం మళ్ళీ అందరూ దోస్త్ మేరా దోస్త్ అని రెడీ అయ్యారు. ఏంటి, ఎలా ఉంది మీ స్పందన ఏంటి? తినబోతూ రుచులు ఎలా అని కొద్దిసేపట్లో పెద్దలు అధికారికంగా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత చాలా విషయాలు బయటకు వస్తాయి. చాలా విస్తృతమైనటువంటి చర్చ కూడా చేయొచ్చు. ఒకటి చాలా విషయాలు బయటకంటే సో చెప్పాల్సినటువంటి వాళ్ళ శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అన్నట్లు పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత దాని మీద మనం విస్తృతమైనటువంటి చర్చ కూడా చేద్దాం. డీప్ గా వెళ్ళి కూడా రాబోయే డిబేట్స్ ఇంకా మనం కలిసి కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రాథమికమైనటువంటి విషయాలు ఏంటంటే, ఈ పొత్తుకు సంబంధించినటువంటి అవసరం ఎలా ఉంది, పొత్తును ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలన్నింటిని కూడా హక్కును చేర్చుకోవాలని నిర్ణయం చేసింది. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక విజన్ ఉన్నటువంటి వాళ్ళు, పరిపాలనా దక్షత ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి కోసం పరితపించేటువంటి వ్యక్తులతోటి ఒక టీం లాగా జోడించి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి 2024 అనేటువంటి విజన్ తోటి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో చాలా సంవత్సరాల క్రితం మాతో కొన్ని రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలతోటి దూరమైనటువంటి రాజకీయ పార్టీలు అయినప్పటికీ కూడా వాటన్నిటితోటి మళ్ళా సఖ్యత ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ముందుకు పోతున్నటువంటి నేపథ్యం చూడబోతుంది. ఒకటి వాస్తవం, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో తెలుగు తల్లి ఏదైతే తీవ్రమైనటువంటి గాయాల పాలై రక్తం ఓడుతున్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, కేంద్రంలో ఉన్నటువంటి రాబోయేటువంటి తిరిగి అధికారంలోకి నరేంద్ర మోడీ గారు రావడం అనేది తథ్యం కాబట్టి 100% ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడడం కోసం ఈ ప్రాంతంలో ఏ అంశాల్లో అయితే మనం ఇబ్బంది పడ్డామో అది ఆ అంశాలన్నింటినీ కూడా వీలైనంతగా, అంటే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అక్షరమాలలోనే కాదు అభివృద్ధిలో చాలా వేగంగా ముందుకు పోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అనాగరికంగా తయారైనటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఒకటి ఇసుక మాఫియా కారణంగా, ఎర్రచందనం మాఫియా కారణంగా, లేకపోతే మహిళలు నాసిరకం మద్యం తాగిపించడం ద్వారా మహిళల యొక్క పుస్తీలు తెగుతున్నటువంటి నేపథ్యం, గతుకుల రోడ్ల మయం, దాంతో వెన్నుపూసలు విరిగిపోయేటువంటి పరిస్థితి, అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి. మరొక వైపు మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో గ్రామాలు ఊర్లు ఉపాధి కోసం తరలిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి అంశాలతో పాటు సాగునీటి తాగునీటి రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు నత్తనడకన కనీసం నామమాత్రపు నిధులు అవి చెప్పుకోవడానికి గత ప్రభుత్వాలు ఏవైతే ప్రారంభించి పురోగతిని సాధించాయో వాటినే తన ఘనతగా చెప్పుకొని ప్రజలను మాయ చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కి ఒక కాయకల్ప చికిత్స చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాదు రమేష్ నాయుడు గారు, మీరందరూ ఒక ఏపీని పునర్నిర్మించాలి, అది చాలా రక్తం ఓడుతోంది మీరు అందరూ అంటున్నారు. 3 పార్టీలు అదే మాట ఉన్నా నిన్న విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు? ఈ ప్రొడక్ట్ ఏం మారలేదు, 2014కి దీనికి ఏం తేడా ఉంది, అన్ని అబద్ధాలు మోసాలు ఈ కూటమి అని చెప్పి అంటున్నారు. అసలు ఈ పార్టీ ఈ కూటమి కుర్చీయే నిలబడదని మాట్లాడారు. విజయసాయి రెడ్డి గారి కామెంట్స్ పై మీ కామెంట్ ఏంటి? విజయసాయి రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా 4 రెట్లు అధికంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో 28 లక్షల ఇండ్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అదే రీతిన ఆ స్థాయిలో ఇండ్లు ఇచ్చారు. కానీ మన విజయసాయి రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఎందుకు తెచ్చుకోలేకపోయారు? కేంద్రంలో ఇత్యధికంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అందిపుచ్చుకోవడంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నుంచి వాళ్ళ యొక్క ఎంపీల వరకు అందరూ కూడా వైఫల్యం చెందారు. ముఖ్యంగా వాళ్ళకు బ్యూరోక్రాట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక విజన్ ఇచ్చి పొద్దున లేచినాచి కేంద్రం తోటి ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయారు. గతంలో ఒక నానుడింది మీరు చెప్తున్న ఈరోజు గుజరాత్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఆ రాష్ట్రానికన్నా అధికంగా ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వడంలో కానీ, ప్రాజెక్టులు ఇవ్వడంలో కానీ, పైలట్ ప్రాజెక్టులు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభించారు. అంత పెద్ద ఎత్తున
ఆంధ్రప్రదేశ్ కి ప్రయోజనాలు వనుగురాయి. దురదృష్టవశాత్తు కొంత విషబీజాలు నాటారు, ఒక భారతీయ జనతా పార్టీని వ్యతిరేక ధోరణిలో ప్రచారం చేశారు, అది వేరే ఒక విషయం. రాజకీయంగా అలా చేశారు సరే, కానీ వాస్తవాలు ఆలోచించినట్లయితే ఈ రోజు లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి సంబంధించిన విషయంలో కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది చాతకాని దత్తమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో. ఇలాంటి విషయాల్లో మేము మెట్రో ఇస్తామంటే తీసుకోలేనటువంటి పరిస్థితి, రైల్వే జోన్ ఇస్తామంటే భూమి మాకు బదలాయింపు చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అందిపుచ్చుకోవడం చేత కావట్లేదు, లైజనింగ్ చేయడం చేత కావట్లేదు, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు తప్ప వీళ్ళకు పొద్దున లేచిన నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద వాళ్ళకి సరైనటువంటి దృక్పథం లేదు. ముఖ్యంగా ఒక పేదలు ఎవరైతే ఉన్నారో పేదలకు సంబంధించినటువంటి ఉపాధిని దెబ్బతీసింది మొట్టమొదటి ఇసుక లేకుండా చేసింది ఈ ప్రభుత్వం కాదా? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాసిరకమైనటువంటి మద్యం ఇవ్వడం కారణంగా అనారోగ్యం పాలైంది వాస్తవం కాదా? ఈ రోజు డీజిల్ పెట్రోల్ పక్క రాష్ట్రాల కన్నా అధికంగా సెస్ చేస్తున్నారు, అమరావతి రాజధాని కోసం కూడా సెస్ వసూలు చేస్తున్నారు. కానీ ఈ రోజు అమరావతి రాజధాని మీరు వైఫల్యం చేశారా లేదా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాదండి, మీరు ఇలా అంటుంటే మీ కుర్చీ నిలబడదు, మీ కుర్చీ 3 కాళ్ళు ఉంది, కూలిపోద్దని మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు మీరు ఒంటరి పోరు వెళ్తున్నారని బానర్లు వేస్తున్నారు. అసలు ఇక్కడ మీ ముగ్గురు పొత్తని చెప్తున్నారు, సీట్ల సర్దుబాటు అది తినబోతు రుచి ఎందుకని మీరు అంటున్నారు. ఈ రోజు అధికారిక ప్రకటన రాబోతోంది, మీరు ఒంటరి పోరని వేస్తున్నారు. గోతికడనక్కలాగా ఇంకా మీకు సంబంధించిన వ్యవహారాలపై వాళ్ళు వేరే కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఇన్ని అడిగారంట అన్ని అడిగారంట. నిజంగా అసలు సీట్ల సర్దుబాటులో అన్ని అడిగారా మీరు? అంటే వాళ్ళ తరపున క్వశ్చన్స్ అడుగుతున్నాను, వాళ్ళు అలా చెప్తున్నారు కదా ఏదో చూసినట్టే. గత రాజకీయాలు వేరు, ఇప్పుడు నడిపిస్తున్నటువంటి రాజకీయాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలు నడిపిస్తున్నటువంటి రాజకీయాలు డిఫరెంట్. మా యొక్క వ్యూహాలు మా ఆలోచన విధానాలు అందిపుచ్చుకోవడము, తెలుసుకోవడము, అంచనా వేయడం అసాధ్యం. వాళ్ళకు వాళ్ళు ఏదో వ్యూవర్షిప్ పెంచుకోవాలి, నుంచే కడుపు మంట తప్పించుకోవాలి, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ని అయోమయం నుంచి కొంత స్వాంతం చేకూర్చడానికి కోసం ఉపశమనం కలిగేటువంటి వ్యాఖ్యానాలు చేసుకుంటే దానికంతా సమాధానం మనం చెప్పలేం. కానీ కొద్ది గంటల సేపులో జరగబోయేటువంటి పరిణామాలు ఒక స్పష్టత వచ్చేటువంటి నేపథ్యంలో మనం వేచి ఉండడము తప్పనిసరి. ఇవన్నీ కాలం సమాధానం చెప్తుంది కొద్ది నిమిషాలలోనే. కాబట్టి వాళ్ళు ఏదో వేసుకున్నారు కదా, వాటి కోసం మనం చర్చించాల్సిన అవసరం లేదు. ప్రజల యొక్క మైండ్ సెట్ ని చర్చించాలని కాదు, ఇంకా ప్రజల మైండ్ సెట్ ని ఏ స్థాయిలో విషపూరితం చేస్తున్నారు అన్నది కూడా ఇక్కడ పాయింట్. మీరు సునీత గారు ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళ తండ్రి గారి యొక్క హత్య ఉదంతం ఏదైతే ఉందో పూసుకూర్చినట్లు ఎవరెవరి పాత్ర ఉంది అనేటువంటి విషయాల మీద చాలా కరాఖండిగా ఆమె మాట్లాడడంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఔరా అనుకున్నారు, వాస్తవం అని అర్థం చేసుకున్నారు. అన్యాయం జరిగింది వివేకానంద రెడ్డి గారికి అనేటువంటి విషయం తేటతెల్లమైనటువంటి నేపథ్యంలో వెంటనే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏం చేశారు కొన్ని మీడియా ఛానళ్ళు, ఆ సబ్జెక్ట్ ని కాకుండా భారతీయ జనతా పార్టీ టీడీపీ మధ్య వ్యత్యాసాన్ని ఉండబోతుంది, లేకపోతే కలవరు, ఇలాంటి పదాలన్నీ కూడా జోడించి వాళ్ళు మసాలా అద్దారా లేదా? కాబట్టి ఒకటి వాస్తవంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మనల్ని ట్రాప్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ట్రాప్ మనం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం, మనం కూడా వ్యూహాలు రచించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఒకటి వాస్తవం, నిన్న లేదు మొన్న కలిసినటువంటి మాట వాస్తవం. నిన్నంతా కూడా ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఒక మేధో మదనం చేస్తున్నారు, ఎన్నికల వ్యూహాలు చేస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఎలక్షన్స్ లో 3 పార్టీలు కలిసిపోయేటువంటి క్రమంలో ఎదురయ్యేటువంటి కొన్ని రకాలైనటువంటి ఛాలెంజెస్ ఏమింది, ప్రత్యర్థులు ఏ విధమైనటువంటి మనకు ఛాలెంజెస్ ఎదురపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ విషయమైనటువంటి మేనిఫెస్టోలో మనం రూపొందిస్తే మనం ఇంకా బాగుంటుంది, లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి ఒక ఎక్సర్సైజ్ తీసుకొని రమ్మని చెప్పారు. దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ఆలోచన చేస్తున్నారేమో. ఈ రోజు తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి విషయంలో అటో ఇటో ఇంకొక 1-2 గంటల్లో తేలిపోతుంది.